హాయ్ అందరికీ. మనమిప్పుడు ఫార్మ్స్ ఆఫ్ ఏఐ అంటే చాప్టర్ 2లో ఉన్నాం. అందులో సెక్షన్ 2.4 రీక్యాప్ అండ్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఏఐ ఫార్మ్స్ గురించి ఒక క్విక్ అండ్ పవర్ఫుల్ రీక్యాప్ చేద్దాం రండి. సరే, ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామా? ఏఐ అనేది కేవలం కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మాత్రమే ఉంటుందా, లేకపోతే మన చుట్టూ ఉన్న ఈ రియల్ వరల్డ్లో కూడా ఉంటుందా? ఈ విశ్లేషణ అయ్యేసరికి దీనిపై మనకొక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, మనమున్నది చాప్టర్ 2 ఫార్మ్స్ ఆఫ్ ఏఐలోని సెక్షన్ 2.4 రీక్యాప్ అండ్ రిఫ్లెక్షన్. పదండి, ఇక మొదలు పెట్టేద్దాం. ఓకే, మనం ఏఐ గురించి మాట్లాడినప్పుడు దాన్ని బేసిక్గా రెండు ముఖ్యమైన రూపాలుగా చూడొచ్చనమాట. ఒకటి వర్చువల్ ఏఐ, రెండు ఫిజికల్ ఏఐ. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ స్లైడ్లో చాలా సింపుల్గా ఉంది. వర్చువల్ ఏఐని మనం బ్రెయిన్ వితౌట్ ఏ బాడీ లాగా ఊహించుకోవచ్చు. అంటే దీనికి శరీరం ఉండదు, అంతా సాఫ్ట్వేర్లోనే ఉంటుంది. దాని పని ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం. అదే ఫిజికల్ ఏఐ అయితే బ్రెయిన్ విత్ ఏ బాడీ. అంటే దీనికొక బ్రెయిన్తో పాటు మన ప్రపంచంలో పనిచేయడానికి ఒక బాడీ కూడా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు వర్చువల్ ఏఐ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇది ఒక ఏఐ బ్రెయిన్. ఇది పూర్తిగా డిజిటల్ వరల్డ్లో అంటే సాఫ్ట్వేర్లో బతుకుతుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడంలో ఇది ఒక ఎక్స్పర్ట్. ఎంత పెద్ద డేటా అయినా సరే ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం రోజూ వాడేవే, మన ఫోన్లో ఉండే సిరి లేదా గూగుల్ అసిస్టెంట్, అలాగే మనం సర్చ్ చేసే గూగుల్ అలార్గరిథమ్స్, ఇంకా మనకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో చెప్పే నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ ఇంజిన్, ఇవన్నీ వర్చువల్ ఏఐ కిందకే వస్తాయి. ఇక ఫిజికల్ ఏఐ విషయానికి వస్తే దీని కథ వేరే. పేరులోనే ఉంది కదా, ఫిజికల్ అని. సో దీనికి ఒక బ్రెయిన్తో పాటు ఒక ఫిజికల్ బాడీ ఉంటుంది. దాని ఇంటెలిజెన్స్ ఉపయోగించి రియల్ వరల్డ్లో కదలగలదు, యాక్షన్స్ తీసుకోగలదు. దీనికి కూడా మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. అవే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాయి కదా. ఇంకా ఇల్లు మొత్తం ఆటోమేటిక్గా క్లీన్ చేసే రోబోట్ వాక్యూమ్స్, ఆకాశంలో ఎగిరే డ్రోన్స్, ఇవన్నీ ఫిజికల్ ఏఐ అన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ రెండు ఏఐ ఫార్మ్స్ విడివిడిగానే కాదు, ఒక టీమ్గా కూడా పనిచేయగలవు. బ్రెయిన్ పవర్, ఫిజికల్ పవర్ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఈ రెండిటినీ కంబైన్ చేసి చాలా పవర్ఫుల్ సిస్టమ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ టీమ్ వర్క్ని అర్థం చేసుకోవడానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్, దానిలోని వర్చువల్ ఏఐ అంటే దాని బ్రెయిన్ ట్రాఫిక్ డేటాని, జీపీఎస్ మ్యాప్స్ని అనలైజ్ చేసి సేఫ్ రూట్ని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ ఏఐ అంటే కారు బాడీ ఆ బ్రెయిన్ ఇచ్చిన కమాండ్స్ ప్రకారం వీల్స్ తిప్పుతుంది, స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, అవసరమైతే బ్రేక్స్ వేస్తుంది. ఫైనల్గా ఈ టీమ్ వర్క్ వల్లే మనం సేఫ్గా, ఎఫిషియెంట్గా మన డెస్టినేషన్కి చేరుకుంటాం. సరే, ఇప్పుడు దాకా కాన్సెప్ట్స్ విన్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఈ ఏఐ మన ప్రపంచంలో, మన లైఫ్లో ఎంతలా కలిసిపోయిందో ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచిద్దామా? ఈ ఒక్క వారంలో మనం ఉపయోగించిన ఒక వర్చువల్ ఏఐకి ఉదాహరణ, అలాగే ఒక ఫిజికల్ ఏఐకి ఉదాహరణ ఏమై ఉంటుంది? తప్పకుండా ఏదో ఒకటి ఉండుంటుంది. ఇప్పుడు కొంచెం క్రియేటివ్గా ఆలోచిద్దాం. ఒకవేళ మనకొక కొత్త ఫిజికల్ ఏఐ అంటే ఒక రోబోట్ని కనిపెట్టే ఛాన్స్ వస్తే దానితో ఏ పని చెయ్యాలని అనుకుంటాం? చాలా ఐడియాస్ వస్తున్నాయి గదా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఖచ్చితంగా ఫిజికల్ ఏఐగా ఎందుకుండాలి? కేవలం వర్చువల్ ఏఐ అయితే సరిపోదా? ఎందుకు? ఆలోచించండి. దీనికి ఆన్సర్ తెలిస్తే ఈ రెండు ఏఐల మధ్య తేడా పర్ఫెక్ట్గా అర్థమైనట్టే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇది గేమర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. మనం ఆడే ఫేవరెట్ వీడియో గేమ్ గుర్తు చేసుకుంటే అందులో ఏ ఏఐ వాడుతున్నారు? వర్చువల్ ఏఐనా, ఫిజికల్ ఏఐనా, లేకపోతే రెండూ ఉన్నాయా? ఒకసారి అనలైజ్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, దీంతో మన రీక్యాప్ పూర్తయింది. కానీ మన లెర్నింగ్ జర్నీ ఇక్కడితో ఆగదు కదా. నెక్స్ట్ మనమేం నేర్చుకోబోతున్నామో ఒక చిన్న హింట్ ఇస్తాను. నెక్స్ట్ రాబోయేది సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్. ఏఐ అసలు ఎలా నేర్చుకుంటుంది? మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం.
అయితే అసలు పాయింట్ ఏంటంటే ఒక ఏఐ నిజంగా ఎలా నేర్చుకుంటుంది, హౌ డస్ ఇట్ యాక్చువల్లీ లెర్న్? ఈ క్యూరియాసిటీతోనే మనం తర్వాతి విశ్లేషణలో కలుద్దాం. థ్యాంక్ యూ.